హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామా? మరి ఎందుకు లేట్? ముందుగా కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలా, ధనియాలు, ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, గరం మసాలా అండ్ ధనియాల పొడి, పెరుగు, కారం, ఉప్పు. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ పుదీనా, పచ్చిమిర్చి, టమాటో, వెల్లుల్లి, దొండకాయ, కొత్తిమీర, కట్ చేసుకున్న బంగాళాదుంప, ఆనియన్స్, బీన్స్, క్యారెట్. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక అందులో 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అంతా కరిగేలా చూసుకోవాలి. ఇలా కరిగిన నెయ్యిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ గరం అయ్యాక అందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా డార్క్ బ్రౌన్ వచ్చాక దీన్ని తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు మనం గరం మసాలాస్ అన్నీ వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేగాక ఇందులోకి మనం పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనా పచ్చిదనం వెళ్ళేదాకా గోలివ్వాలి. ఇలా పచ్చిదనం అంతా వేగాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా 2 మినిట్స్ పాటు గోలనివ్వాలి. ఇలా గోలాక ఇందులోకి మనం కట్ చేసుకున్న బంగాళాదుంప యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్యారెట్స్, బీన్స్, దొండకాయ, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం వేయదాకా మంచిగా గోలనివ్వాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా ఒక 2 మినిట్స్ పాటు కలిపాక ఇందులో పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసిన టమాటోస్ వేసుకుందాం. ఇందులో ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసాక తగినంత కారం యాడ్ చేసుకుందాం. ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఈ స్టేజ్లో ఉప్పు వేస్తే వెజిటేబుల్స్ జల్దీ కుక్ అవుతాయి. ఇలా ఉప్పు కారం వేసాక అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపాక ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక లాస్ట్గా మనం ఇందులో ధనియాల పొడి వేసుకుందాం. బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసి అంతా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అన్ని మసాలాలు యాడ్ చేశాక ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇలా 5 మినిట్స్ పాటు ఇంకా గోలనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం కడుక్కున్న బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఇంకా మనం చేసిన గ్రేవీ రెండు మంచిగా కలిసేలా చూసుకోవాలి. చూసారు కదా, అంతా మంచిగా కలిసాయి. ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ బియ్యం పెట్టుకుంటే 3 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. అన్నం మరీ మెత్తగా ఉడకనివ్వద్దు. ఇలా వాటర్ వేసాక మూత పెట్టుకొని
ఫుల్ ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్యాస్ స్లో పెట్టి అన్నం అంతా అడుగు నుండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర వీటిపైన గార్నిషింగ్ లాగా వేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మూత తీసేసి దానిపైన నిమ్మకాయ పిండుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అండి. నేను సర్వ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.